హాయ్ ఎవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అఫీషియల్ ఫ్రెండ్స్. కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు గివ్ అవే విన్నర్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. లాస్ట్లో ఎవరైతే గివ్ అవే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. 3 G5 అకౌంట్ 1 సన్ నెక్స్ట్ అకౌంట్ అయితే ఇస్తాను వాళ్ళకి. మీలో ఎవరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలానే పక్కన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో మొదలు జస్ట్ ఎంజాయ్ ద వీడియో ఫ్రెండ్స్. నెంబర్ 1 నైట్ డ్రైవ్. తిల్ల డ్రామా మీద ఈ మలయాళం మూవీ అయితే మనకు నవ్వు అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 ఓ మై డాగ్. డ్రామా థ్రిల్లర్ మీద ఈ తమిళ మూవీని అయితే మనకు ఏప్రిల్ 21 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ ఉండబోతుంది. నెంబర్ 3 బచ్చన్ పాండే. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో ఏప్రిల్ 14కి ఎక్స్పెక్ట్ డేట్ అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవుతుందని. బట్ అమెజాన్ ప్రైమ్ వారైతే మనకు 1 డే తర్వాత అనేది డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఏప్రిల్ 15కి నేను చెప్పినట్లే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే డిజిటల్ ప్రీమియర్ ఉండబోతుంది బచ్చన్ పాండే మూవీ ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు గద్దలగొండ గణేష్ మూవీ చూసేసి బాలీవుడ్ వాళ్ళు ఏ విధంగా తీశారు అనే మూవీ చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గానే తీశారు. మూవీ అయితే చాలా బాగుంది. నెంబర్ 4 ద కాశ్మీరీ ఫైల్స్. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సెన్సేషన్ మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ కోసం అయితే ఈగర్లీ అయితే ఆడియన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారని. ఈ ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. మనకు ఏప్రిల్ 22న అయితే G5 ప్లాట్ఫామ్లో అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఆల్ డబుల్ లాంగ్వేజ్లో కూడా మనకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే. బట్ హిందీ లాంగ్వేజ్లో అయితే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. బట్ డబ్బుడ్ లాంగ్వేజ్ సేమ్ డే రిలీజ్ చేస్తారా, ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత రిలీజ్ చేస్తారని క్లారిటీ లేదు. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మీ అందరికి అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కాశ్మీరీ ఫైల్స్ని కానీ చూడకపోయింటే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏప్రిల్ 22న రిలీజ్ చేయగానే మీరు ఏ మూవీ ఉన్నా కానీ ఈ మూవీని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే కాన్సెప్ట్ అలాంటిది అండ్ మన మైండ్ సెట్ని మార్చేస్తుంది ఈ మూవీ. అండ్ సో ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూడండి ఫ్రెండ్స్. నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. నెంబర్ 5 మహేష్ బాబు గారి సర్కార్ వారి పాట అండ్ నాని గారి అంటే సుందరానికి తెలుగు పోస్ట్ థియేటికల్ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వారు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది ఒక గుడ్ న్యూసే చెప్పాలి. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ వారు ఏ డిజిటల్ ప్రైమ్ రైట్స్ తీసుకున్నా తొందరగానే డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. నెంబర్ 6 తార్. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ అయితే మనకు మే 6న నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. హిందీ అండ్ ఆల్ డబుల్ లాంగ్వేజెస్లో. నెంబర్ 7 తులసీదాస్ జూనియర్. స్పోర్ట్స్ అండ్ థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి హిందీ మూవీ అయితే మనకు ఏప్రిల్ 19th నుండి అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఓన్లీ హిందీ లాంగ్వేజ్. ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీని అయితే మీరు ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెంబర్ 8 అన్చార్టెడ్. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో ఈ మూవీ డిజిటల్ ప్రింట్ని అయితే ఏప్రిల్ 26కి అయితే రిలీజ్ చేస్తారని చెప్పారు ఫ్రెండ్స్. సో ఈ మూవీ డిజిటల్ ప్రింట్ అయితే మనకు ఏప్రిల్ 26కి అయితే రిలీజ్ చేస్తారు. అది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే. బట్ ఇప్పుడైతే మనకు బుక్ మై షో వాళ్ళు అయితే ఏప్రిల్ 28కి అయితే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయితే బుక్ మై షోలో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అలానే మనకు డబుల్ లాంగ్వేజ్లో కూడా డిజిటల్ ప్రింట్ని అయితే యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు యాడ్ చేయగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను. సేమ్ డే యాడ్ చేస్తారా, 1 వీక్ తర్వాత యాడ్ చేస్తారా అనేది క్లారిటీ లేదు ఫ్రెండ్స్. బట్ మనకు సేమ్ డేనే యాడ్ చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి డబుల్ లాంగ్వేజెస్లో. సో నేను వాళ్ళు యాడ్ చేయగానే మీ అందరికి నేను ఇంకోసారి అప్డేట్ చేస్తాను. నెంబర్ 9 అనంతం. థ్రిల్లర్ డ్రామా మీద ఉండబోయి తమిళ్ వెబ్ సిరీస్ని అయితే మనకు ఏప్రిల్ 22 నుండి అయితే G5 ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 10 మై వివాహ నహి కరోనా తేరే నాల్. రొమాన్స్ అండ్ లవ్ డ్రామా మీద ఉండబోయి హిందీ మూవీని అయితే మనకు ఏప్రిల్ 14th నుండి అయితే G5 ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది. ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 11 ఓఎంజీ. ఓఎంజీ అనగానే మీరు ఓ మై గాడ్ అనుకుంటారు ఫ్రెండ్స్. బట్ ఓఎంజీ అంటే మనకు ఓ మై గోస్ట్. సన్నీ లియోన్ లీడ్ యాక్టర్గా నటిస్తున్న న్యూ ఫిల్మ్ ఫ్రెండ్స్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో అయితే మనకు సన్నీ లియోన్ అయితే 2 స్వాట్స్ని అయితే పట్టుకొని ఉంది. ఈ మూవీ పోస్టర్ చూడంగానే మనకు ప్రిన్స్ ఆఫ్ ద పర్సియా వారియన్ విత్ ఇన్ గేమ్ చూడగానే ఎలా అనిపిస్తుందో అలాగే ఉంది ఫ్రెండ్స్. చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. ఇంకా కాస్ట్ అండ్ క్రూ గురించి ఎలాంటి ఇన్ఫో లేదు ఫ్రెండ్స్. ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, మూవీ స్టోరీ ప్లాట్ ఏంటి అనేది వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్ యూ. నెంబర్ 12 నాగ చైతన్య 22 ఫిలిం. ఫ్రెండ్స్, మనకు నాగ చైతన్య గారు అయితే వెంకట్ ప్రభుతో అయితే ఒక మూవీ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు ఈ మూవీ అనేది తెలుగు, తమిళ్ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీ వెంకట్ ప్రభు డైరెక్షన్లో అయితే ఉండబోతుంది. అంటే మనకు మానాడు మూవీ తీశారు కదా ఫ్రెండ్స్, ఆ డైరెక్టర్ అయితే ఈ మూవీకి అయితే డైరెక్షన్ చేయబోతున్నారు. సో మూవీ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వెంకట్ ప్రభు అయితే ఒక డిఫరెంట్ స్టోరీ ప్లాట్తో అయితే వస్తారు. సో చూద్దాం ఫ్రెండ్స్ నాగ చైతన్యతో మనకు ఈసారి ఏ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారో అని. నెంబర్ 13 ఇన్సైడ్ ఎడ్జ్ సీజన్ 3. ఫ్రెండ్స్, మనకు ఇప్పటివరకు రిలీజ్ అయిన 2 సీజన్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి ఫ్రెండ్స్. అండ్ ఆడియన్స్ కూడా మనకు చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈ వెబ్ సిరీస్కి అయితే. ఎందుకంటే స్టోరీ ప్లాట్ అలాంటిది. మనకు క్రికెట్లో జరుగుతున్న బెట్టింగ్ అండ్ ఎలాంటి స్కామ్స్ జరుగుతాయి అది క్లియర్ కట్గా అయితే ఈ వెబ్ సిరీస్లో చూపించారు ఫ్రెండ్స్.
నవ్వు అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే డిజిటల్ పేమెంట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సీజన్ 3 అనేది అయితే మనకు తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజెస్లో. నెంబర్ 14 రౌడీ బేబీ. హన్సిక లీడ్ రోల్లో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఇదే. నెక్స్ట్ మన లిస్ట్లో అప్డేట్ ఏంటి అంటే గాడ్ ఫాదర్. ఫ్రెండ్స్ గాడ్ ఫాదర్ మూవీలో అయితే మనకు చిరంజీవి గారు నటిస్తున్న సంగతి తెలిసిందే. అండ్ మనకు డైరెక్టర్ వచ్చేసి తన్ని వరువన్ లాంటి సూపర్ హిట్ మూవీ తీసిన డైరెక్టర్ అయితే ఈ మూవీకి డైరెక్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ మనకు పూరి జగన్నాథ్ కూడా ఈ మూవీలో అయితే ఒక స్పెషల్ రోల్ అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. మనకు జర్నలిస్ట్ క్యారెక్టర్లో అయితే పూరి జగన్నాథ్ అయితే కనబడబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఆ స్టిల్ లుక్స్ని అయితే మనకు రిలీజ్ చేశారు. ఆ స్టిల్ లుక్స్ అనేది ఇవే ఫ్రెండ్స్. నెక్స్ట్ మన లిస్ట్లో అప్డేట్ ఏంటి అంటే జురాసిక్ వరల్డ్ డొమినియన్. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ 10th అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే జేఎం రవి గారి అగిలన్ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అనేది మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నట్టు సమాచారం. బట్ ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్. మూవీ మేకర్స్ అయితే థియేటర్స్ నుండి స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అనేది మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే మంచి ఆఫర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అగిలన్ మూవీకి అయితే. సో మూవీ మేకర్స్ అయితే ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేసేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ నుండి అఫీషియల్ ఇన్ఫో రాగానే మీ అందరికి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే సలార్. ఫ్రెండ్స్ సలార్ మూవీ గ్లిమ్స్ వీడియో గురించి అయితే సోషల్ మీడియాలో అయితే ఒక ఫేక్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. కేజీఎఫ్ చాప్టర్ 2 థియేటర్లో రిలీజ్ చేస్తారు కదా. థియేటర్లో రిలీజ్ చేసిన లాస్ట్లో మనకైతే ఇంగ్లీష్ మూవీలో వేస్తారు కదా ఒక పోస్ట్ క్రెడిట్ స్క్రీన్ లాగా, అలా మనకు గ్లిమ్స్ వీడియో అనేది ప్లే చేస్తారని. సో మనకైతే ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ మేకర్స్ అయితే ఇంకా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు మేము సలార్ గ్లిమ్స్ వీడియో యాడ్ చేస్తున్నాం కేజీఎఫ్ చాప్టర్ 2లో అని. సో మనకైతే ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్. మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు సలార్ గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేసేందుకు. బట్ ఎలా రిలీజ్ చేస్తారు అనేది అయితే క్లారిటీ లేదు ఫ్రెండ్స్. సో ఇదంతా ఫేక్ న్యూస్. మనకు మూవీ మేకర్స్ అనేది అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అతి త్వరలో సలార్ గ్లిమ్స్ వీడియో అనేది మనకు రిలీజ్ చేస్తారు. వాళ్ళ నుండి అఫీషియల్ ఇన్ఫో రాగానే మీ అందరికి నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో స్టే అవే ఫ్రమ్ ఫేక్ న్యూస్. నెక్స్ట్ అంతాక్షరి. ఈ మలయాళం మూవీని అయితే మనకు ఏప్రిల్ 22 నుండి అయితే సోనీ లివ్ యాప్లో అయితే స్ట్రీమింగ్ ఉండబోతుంది ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ మన లిస్ట్లో మూవీ అప్డేట్ ఏంటి అంటే 777 చార్లీ. ఫ్రెండ్స్ ఈ కన్నడ మూవీని అయితే మనకు థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 10th అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 hours 53 minutes అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ సెన్సార్ వచ్చేసి యూఏ. సో ఫ్రెండ్స్ ఈ మూవీ మనకు జూన్ 10th అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్లో. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఒక స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోకి అయితే గివ్ అవే అయితే కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సన్ నెక్స్ట్ అకౌంట్, ఆహా అకౌంట్, అలానే G5 అకౌంట్. మీ నుండి అయితే ఒక చిన్న హెల్ప్ ఫ్రెండ్స్. ఏంటంటే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఛానల్ లింక్ అయితే. ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్ అనేది వచ్చినట్లయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ నేనైతే మీకోసం చాలా చేస్తున్నాను ఫ్రెండ్స్. నా కోసం మీరు ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కానీ డిస్లైక్ కానీ మీకు తోచిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ కలుస్తాను ఇన్స్టాంట్ టెలిగ్రామ్ ఛానల్లో. ఇలాంటి మోర్ కంటెంట్ కలిగిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.